రాత్రంతా ఏమైపోయావురా? గణేషు, మీ నాన్న అడుగుతున్నారు కదా, చెప్పు. శ్మశానానికి. లోపలికి వెళ్ళు బాబు. ఎవరు నువ్వు? అనంతుడు అడుగుతున్నాడు, చెప్పు ఎవరు నువ్వు? ఏయ్, అడుగుతున్నా కదా. పూజ ఆపకండి. ఓ చెప్తావా? చెప్తాను. చెప్పే ముందు వాణ్ణి వదిలేసి వెళ్ళా మూల కూర్చో. నువ్వేంటి దెయ్యంలో కూర్చున్నావు? దెయ్యం వదిలిస్తున్నావు. దెయ్యం వదిలిస్తున్నారా? ఎవరికి? నీకే. నాకు దెయ్యం పట్టిందా? సరేలే. అయ్యో, బయటికి రా. బయటికి రా. ఎవరు? చెప్పు, ఎవరు నువ్వు? నేనెవరో చెప్పాలా? మునిరాజు. సుబ్బడు, ఎంకన్న, గోవిందమ్మ, దుర్గమ్మ, అందరు రండి. నా కూతురు పాస్ అయింది. ఎస్ఎస్ఎల్సి పోస్ట్ మార్క్ తీసుకోండి. మా అమ్మాయి ఫెయిల్ అయింది. ఏంటలా చూస్తున్నారు? లడ్డు తీసుకోండి. మా అమ్మాయి ఫెయిల్ అయింది. అయ్యా
అందరూ పాస్ అయితే లడ్డూలు పంచి పెడతారు, నువ్వేంటి ఫెయిల్ అయితే పంచి పెడతావు? అది ఎందుకో తెలుసా? ఒకవేళ తను పాస్ అయ్యి ఉంటే అయితే? పై చదువులకి కాలేజీకి పంపించాలి. కాలేజీకి వెళ్ళొచ్చేంత వరకు ప్రాణాన్ని కుప్పట్లు పెట్టుకుని ఉండాలి. ఈ రోజుల్లో కాలేజీలో జరగకూడని తప్పులని జరిగిపోతున్నాయి కదా. అదే చక్కగా పెళ్లి చేశామనుకో, ఇక్కడే ఉంటూ మనవున్నో మనవరాలను ఇస్తే ఈ గుండెల మీద వేసుకొని ఆడుకుంటూ కాలం గడిపేచ్చు కదా, ప్రశాంతంగా ఉండొచ్చు కదా. అందుకే. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకున్న వాళ్ళే ఎన్నో తప్పులు చేస్తున్నారు. అది మనకొద్దు. అవును, మన ఊళ్ళోనే మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసేస్తే సరిపోతుంది. అవ్వా, వాడి కూతురు ఫెయిల్ అవ్వలేదు కదా, అందుకే కుళ్ళు. అవును. మా అమ్మాయి ఫెయిల్ అయింది, మా అమ్మాయి ఫెయిల్ అయింది. ఏమి ఎగ్జామ్స్ అప్పుడు నువ్వే నాకు నేర్పించావు, మరి నువ్వెలా ఫెయిల్ అయ్యావు? మా నాన్నకి ఎవరు లేరే. నేను పుట్టినప్పుడే మా అమ్మ చనిపోయింది. ఇంతకాలం మా నాన్న నా కోసమే బతికాడు. జన్మనిచ్చిన వాళ్ళు ఈ లోకం వదిలి వెళ్ళాక వాళ్ళ ఆశలు నెరవేర్చడంలో అర్థం లేదే. వాళ్ళు బతుకుండగానే తీర్చాలి. ఆయన ఉండగానే నాకు పెళ్లి చేసి నా బిడ్డతో ఆడుకోవాలన్నదే ఆయనకున్న ఆశ. అందుకే ఫెయిల్ అయ్యాను. భలే వాళ్ళే మీరిద్దరు. ఏంటిది? ఆ ఏరియాలో పోస్ట్ అంటిస్తే కుదరలేదా? ఏరా ఎందుకని? వాళ్ళ ఏరియాలో అడిగి పెడితే ముని కాళ్ళు కొడతానన్నాడన్నా. ముని 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 బెటర్ ఫోను. ఎక్కడ ముని? రాలేదన్నా. రాలేదా? పోయిన ఎలక్షన్ లో గెలిపించినందుకు వాళ్ళ ఏరియా వాళ్ళకి మనం ఏం చేయలేదంట, అందుకని రానంటున్నాడు. వాడు రాకపోతే వాళ్ళ ఏరియాలో ఒక్కడు కూడా మనకు ఓటేయరా. ఈసారి ఎలక్షన్ లో కూడా నేనే గెలవాలరా. పోనీ వాడిని కొట్టి లాక్కురమ్మంటావా? ఏటి నువ్వు పోయి మునిని కొట్టి లాక్కొస్తావా? మోహం చూడు, నీలాంటి వాళ్ళు 100 మంది పోయినా వాడు ఒక్కడే కుమ్మేస్తాడు. నువ్వు రా చెప్తాను. రేయ్, వాడు ఎలాంటి బెదిరింపులకి లొంగడరా, ప్రేమకే లొంగుతాడు. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే నేరుగా ముందు దగ్గరికి పోయి, నువ్వు రానన్న విషయం అన్నతో చెప్పాను, అన్నకు వెంటనే గుండె నొప్పి వచ్చింది అని చెప్పు. 5 నిమిషాల్లో ఆ ఎదవ ఇక్కడ ఉంటాడో లేడో చూడు. వాడు ప్రేమకే లొంగుతాడురా. వెళ్ళేమని చెబుతావు? గుండెపోటు. పో. నాన్నా, ఈ రోజే నువ్వు కరెక్ట్ గా మాట్లాడావు. ఆ కృష్ణమూర్తి పిలిచినా కూడా నువ్వు వెళ్ళలేదు చూడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదిగో నాన్న, మజ్జిగ తాగు. అన్నా, ఒక్కసారి వచ్చి అన్నం చూడన్నా. మా నాన్న రానని చెప్పాడు కదా, మీరు మళ్ళీ ఎందుకు వచ్చినట్టు? నువ్వు ఊరుకోమ్మా, చిన్నపిల్లవి, నీకేం తెలీదు. తమ్ముడు, రానని మీ వాళ్ళతో చెప్పానుగా. వాళ్ళు వచ్చి ఇదే మాట చెప్పారు. అన్న గుండెపోటు వచ్చి పడిపోయాడు. ఎవరెళ్ళి పలకరించినా ఏమీ మాట్లాడడం లేదు. ముని ముని అని నీ పేరే కలవరిస్తున్నాడన్నా. నీతో ఒక మాట చెప్పేద్దామని వచ్చాను, ఇక మరి నీ ఇష్టం అన్నా. ఇదిగో తమ్ముడు, ఆగు, నేను వస్తున్నాను. వద్దు, వెళ్ళొద్దు నాన్న. వాడు నా స్నేహితుడమ్మా, గుండె నొప్పితో పడిపోయాడట. ఇలాంటప్పుడు కూడా వెళ్ళకపోతే ఎలాగమ్మా? అన్నా, అన్న పైన అన్నా. అన్నా, ఏంటి పెద్ద సిగ్గుపడుతున్నా? అన్నా, అన్నా, అన్నా. రాముని, నువ్వు రాలేదని చెప్పి నీ ఫోటో పెట్టుకుని ఎంత బాధపడుతున్నారు చూడు. ఏంటన్నా ఇది? నువ్వెందుకు వచ్చావు ముని? నేను ఈ ఫోటోలో మన ఇద్దరిని చూస్తా పోయేవాడిని. అంత మాట కన్నా, చిన్నప్పుడు మనం మన ఏరియాలో ఆడతా పాడతా ఎంత జాలీగా సంతోషంగా తిరిగేవాళ్ళం. ఇప్పుడు ఈ దరిద్రపు కొట్టి ఎమ్మెల్యే పదవి వచ్చి మన ఇద్దరిని విడదీసింది కదరా ముని. ఏడవ కన్నా, పైనుంచి డబ్బు రాకపోతే నేను మాత్రం ఏం చేయను మని. వద్దు మని, నాకు ఈ ఎమ్మెల్యే పదవే వద్దు. నేను ఓడిపోయినా పర్వాలేదు. మాట కన్నా, ఈ ముని ఉన్నంత వరకు నువ్వే ఎమ్మెల్యే, నేను గెలిపిస్తాను. పైనుంచి డబ్బు రాలేదని నాకు తెలుసన్నా, కానీ ఊరు జనం నమ్మడం లేదు. నువ్వు వదిలే దిగులు పడకు. ఊరు జనం అందరినీ నేను ఒప్పిస్తాను, నేను గెలిపిస్తాను. ఈసారి నువ్వే గెలుస్తావు. నువ్వే ఎమ్మెల్యేవి, భయపడకు. నీ ఆరోగ్యం బాగా చూసుకో. వస్తానన్నా. పెచ్చముండా కొడుకు. రండి, అటో ఇటో తేల్చుకుందాం. మన అన్నే గెలవాలి. పదండి.